ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు. నేను డాక్టర్ చందన లక్కిరెడ్డి ఫ్రమ్ ఈషా ఐవీఎఫ్. ఇది మా దగ్గర ట్రీట్మెంట్స్ చేయించుకున్న ఐవీఎఫ్ పేషెంట్స్ కానీ, ఐయుఐ పేషెంట్స్ కానీ చాలా కామన్గా అడుగుతుంటారు. అంటే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ అటెండెన్స్ కూడా హస్బెండ్ కానీ, మదర్ ఇన్ లా కానీ. సో ఇక్కడ పెద్ద రాకెట్ సైన్స్ లేదు. వెరీ కామన్గా మనం చెప్పేది ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న, కాల్షియం ఎక్కువ ఉన్న, ఐరన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోమనడం. ఫోలిక్ యాసిడ్ దేంట్లో ఎక్కువ ఉంటుంది? ఆకుకూరలు కానీ, మనకి వెజిటబుల్స్ కానీ, పండ్లు కానీ ఇవి ఎక్కువ తీసుకోవాలి. ఫ్రూట్స్లో పపాయ, పైనాపిల్ అవాయిడ్ చేయొచ్చు. వెజిటబుల్స్లో నో రెస్ట్రిక్షన్. ఇంకా నాన్ వెజ్ అనేది కంప్లీట్గా ఆపిచ్చేస్తారు. చాలామంది పథ్యం అని వాళ్ళకి నాన్ వెజ్ ఇవ్వకుండా అండ్ కూరగాయల్లో కూడా చాలా రకాల రెస్ట్రిక్షన్స్ పెడతారు. అవసరమే లేదు. నాన్ వెజ్లో రెడ్ మీట్ అవాయిడ్ చేయొచ్చు. లీన్ మీట్ కూడా బాయిల్డ్ లెస్ స్పైసీగా తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఇంకా కాల్షియం అనేది ఎక్కడ ఉంటుంది? మనకి మిల్క్లో ఉంటుంది, బాయిల్డ్ ఎగ్లో ఉంటుంది. ఇవి కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు. కాఫీ, టీలు తగ్గించుకుంటే చాలా మంచిది.